శ్రీశైలం దేవస్థానం పరిధిలో అక్రమ మద్యం భారీగా పోలీసులకు పట్టుబట్టింది. ఇక దేవస్థానం పరిధిలో మద్యం అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు వ్యక్తులను పోలీసులకు దొరికిపోయారు. శ్రీశైలం క్షేత్ర పరిధిలో మద్యం సేవించడం, అమ్మడము, కొనడము దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారం నిషేధమైతే శ్రీశైలం ఆర్టీసీ బస్ పార్కింగ్ సమీపంలో దేవాదాయ శాఖ నిబంధనలు ఉల్లంఘించి మద్యం, వాటర్ బాటిళ్లను నగదుకు యాత్రికులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో శ్రీశైలం సిఐ ప్రసాదరావు చాకచక్యంగా అక్రమ మద్యందారులను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి వద్ద 98 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆత్మకూరు కోర్టుకు హాజరుపరిచారు. క్షేత్ర పరిధిలో మద్యపానం నిషేధం ఉందని, మద్యము, మాంసం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని శ్రీశైలం సిఐ ప్రసాదరావు హెచ్చరించారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.